హిందూ పురాణాల ప్రకారం భగవంతుడు శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి, భక్తులను రక్షించడానికి భూమిపై వివిధ అవతారాలలో ఆవిర్భవించాడు. ఆయన దశావతారాల గురించి మనం ఈ షాట్ లో తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది మత్స్య అవతారం. మత్స్యం అంటే చేప. మత్స్యావతారంలో విష్ణువు ఒక గొప్ప చేప రూపంలో ఆవిర్భవించాడు. సత్యవ్రతుడు అనే రాజును రక్షించడానికి, వేదాలను రక్షించడానికి, మహాప్రళయం సమయంలో జీవరాశులను కాపాడడానికి ఈ అవతారం తీసుకున్నాడు. హయగ్రీవాసురుడు అనే రాక్షసుడు వేదాలని దొంగలించినప్పుడు విష్ణువు అతన్ని సంహరించి వేదాలని తిరిగి తెచ్చాడు. రెండవది కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. కూర్మావతారంలో విష్ణువు తాబేలు రూపంలో సముద్ర మదనం సమయంలో సహాయం చేశాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు మందర పర్వతాన్ని జారకుండా ఉండడానికి విష్ణువు తన వీపుపై ఆ పర్వతాన్ని ఆసరా ఇచ్చాడు. ఈ అవతారం సమతుల్యత, స్థిరత్వాన్ని సూచించింది. మూడవది వరాహ అవతారం. వరాహం అంటే అడవి పంది. వరాహ అవతారంలో విష్ణువు ఒక భారీ అడవి పంది రూపంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించాడు. హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు విష్ణువు భూమి తనను కోరలతో లేవనెత్తి దాన్ని రక్షించాడు. ఈ అవతారం భూమి రక్షణ, ధర్మస్థాపనను సూచించింది. నాలుగవది నరసింహ అవతారం. నరసింహ అవతారంలో విష్ణువు అర్ధసింహంగా అర్ధ మనిషి రూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని, ఒక గొప్ప విష్ణు భక్తుడిని హింసించాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం హిరణ్యకశిపుడు ఎవరిని చంపలేని విధంగా ఉండగా విష్ణువు సాయంత్రం సమయంలో గడపపై తన గోళ్లతో అతని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించాడు. ఐదవది వామన అవతారం. వామనుడు మరగుజ్జు బ్రాహ్మణుడు. వామన అవతారంలో విష్ణువు ఒక మరగుజ్జు బ్రాహ్మణ బాలుడు రూపంలో బలిచక్రవర్తిని సమీపించాడు. బలి ఒక గొప్ప రాజు అయినప్పటికీ అతని అహంకారాన్ని అణిచివేయడానికి విష్ణు 3 అడుగుల భూమి అడిగాడు. 2 అడుగులతో భూమి మరియు ఆకాశాన్ని కొలిచి 3వ అడుగును బలి శిరస్సుపై వేసి అతన్ని పాతాళానికి పంపాడు. మిగిలిన 5 అవతారాల గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.